ఈ రకమైనటువంటి అవసరాలు ప్రతి జీవికి ఆహార నిద్ర భయమైన సామాన్యమైనది పశువున్నారు. పశువుకి మనుషులకి అందరికీ సమానమే. ఒక్క విశేషం ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి విశేష లక్షణం మనిషి. జ్ఞానం నరాణ మరిగో విశేషం అంటే మనిషికి ఎక్స్ట్రాగా ఉంది ఈ జ్ఞానం, పశుపక్షాదులకు లేదు. అటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఏ మనిషి అయితే ఉపయోగించుకోలేదో, ఏ మనిషి అయితే తెలుసుకోకుండా మళ్ళీ పశుపక్షాదుల మాదిరిగానే ఆహారంలోను నిద్రలోను దాంపత్య సుఖంలోను అందులోనే జీవితం గడిపి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు అతను ఏమన్నాడంటే జ్ఞానం నారాయణ మరిగో విశేషం. ఆ జ్ఞానం ఉపయోగించుకోలేదు కదండి. జ్ఞానాన హీన పశుపిష్టం, ఆ మనిషి కాదు. ఎందుకని పశుపక్షాదులు ఎలాగైతే జీవితాన్ని ఉపయోగించి వెళ్ళిపోతున్నాయో వీళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయినట్లయితే ఇతను కూడా వాటికి సంబంధించినటువంటి వాడే. కానీ మనిషి అందులో అంటే మనిషిని ఎప్పుడు అంటారు? వాస్తవాన్ని యథార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు అటువంటి వాడిని ఆత్మజ్ఞాని అన్నారు. ఈ రకమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి అర్థం తెలిసింది కనుక, యథార్థాన్ని తెలుసుకున్నాడు కనుక అతను ముక్తిని పొందుతాడు అన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? రెండు రకాల విషయాలు ఏర్పడినాయండి. ఒకటి పదార్థం, రెండవది ఆ పదార్థాన్ని కదిలించేటటువంటి పరమాత్మ. ఇప్పుడు మన శరీరం ఉందండి, శరీరం రెండు విభాగాలు. ఒకటి నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు, ఇది పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైనటువంటి క్షేత్రంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ శరీరం ఎలా నిర్మాణం అయ్యిందని. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు పంచీకరణం చెంది 24 తత్వాలుగా గూడు తయారైంది. అటువంటి గూడులో అంటే ఇప్పుడు మన ఇలా మామూలుగా ఏమీ తెలుసుకోకుండా మాట్లాడేది మన అపార్థం చెప్పడం కాదండి. ఎంత డెవలప్మెంట్ అవడానికి ఎన్ని యుగాలో పట్టిందని వేదాలు చెప్తున్నాయి. అంటే మనిషి దాకా పరిణామం చెంది అభివృద్ధి చెందడానికి ఎన్నో యుగాలు పట్టింది. అంటే ఉదాహరణకి పంచభూతాలు పంచీకరణం చెంది గూడు అయిందన్నామండి, దానికి ఏం లేదు, గూడు అయింది కానీ కదలిక లేదు. అప్పుడు పంచభూతాలను ఏర్పడడానికి కారణమైనటువంటి పంచతన్మాత్రలోని శక్తిగుణం రజోగుణాంశంతో శరీరంలో ప్రవేశించి ఆ రజోగుణాంశం ప్రాణశక్తి అంటారు. దాన్ని ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాసలు కాదండి. ఉచ్ఛ్వాసలు బయట నుంచి గాలిని లోపలికి లాక్కుని అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుని ఆ గాలిని మళ్ళీ బయటకు వదిలేయటం అనమాట. మళ్ళీ గాలిని తీసుకోవటం వదిలిపెట్టాడు, గాలిని తీసుకోవటం వదిలిపెట్టాడు. అలా ఒక రకమైనటువంటి విద్యుత్ లాంటిది తయారు చేస్తుంది. లోపల ఒక శక్తి ఉంది, దాన్ని కుండలిని శక్తి అంటారు. అటువంటి కుండలిని శక్తి ఉచ్ఛ్వాసలు నడిపిస్తుంది. అలా నడపడం వల్ల మన శరీరంలోని ఉష్ణం ఏర్పడుతుందండి. దీన్ని జఠరాగ్ని అంటారు. మన శరీరం మీద ఇలా చెయ్యి చూస్తే ఏమవుతుంది? వేడి పడుతుంది కదండి. ఆ వేడే మనల్ని బతికింది. మన శరీరంలో రక్తం సరఫరా అవ్వాలనుకోండి వేడి ఉండాలి. ఆ వేడి లేదనుకోండి ఏమవుతుంది? చల్లబడిపోతుంది. చూడండి, చనిపోయినటువంటి వాడిని శరీరం దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుందండి, చల్లగా ఐసులాగా అయిపోతుంటాయి. ఎంతవరకు చల్లబడిపోయింది అంతవరకు ఉండే రక్తం తూడుకుపోతుంది, రక్తం పరిగెట్టదు. అంటే ఇప్పుడు మన నరాల్లో రక్తం సంచారం జరుగుతుందంటే ఏముండాలి? వేడి ఉండాలి. వేడి ఉండాలంటే ఏది ఉండాలి? ప్రాణం ఉండాలి. అంటే ప్రాణం శరీరంలో ఉంది, నరాల ద్వారా వేడిని పుట్టించి ఆ వేడి ద్వారా రక్తాన్ని పరిగెట్టించు నరాల ద్వారా 72,000 నాడులండి. ఈ నాడుల ద్వారా రక్తం సరఫరా అవ్వడం వల్ల శరీరానికి చేతులు తిప్పడము, కాళ్ళు తిప్పడము, మాట్లాడడము, పన్ను మూయడము మొదలైనటువంటి అవయవాల యొక్క కదలిక ఏర్పడింది. దీనిని క్రియాశక్తి అంటారు. శరీరం ఒక శక్తి స్వరూపం. దాంట్లో ప్రాణశక్తి ప్రవేశించి ఇంతటి శరీరాన్ని కూడా 50 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు బరువులు ఉన్న శరీరాలను కూడా చాలా అవలేలగా కదిలించేటటువంటి శక్తి క్రియాశక్తి, కుండలిని శక్తి. అయింది కదండి. శరీరానికి రూపం వచ్చింది కానీ ప్రయోజనం లేదు, క్రియ ఏర్పడితేనే. అంటే ఇప్పుడు క్రియ ఏర్పడింది, జీవం వచ్చింది, క్రియ ఏర్పడింది. కానీ క్రియ వచ్చిందండి. బండికి ఎద్దులు కట్టి వదిలేసాం అనుకోండి, నడిపే కూడా లేకపోతే ఏ ఎప్పుడు కిందికి వెళ్ళాలో కూడా అటు తెలియకుండా లాక్కుపోతాం.
అట్టి మాటగా శరీరంలో క్రియ ఏర్పడిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు దాంట్లో మళ్ళీ ఏం చేసేదండి, సత్వ సమిష్టి అంటే సమిష్టి నుంచి సత్వ గుణాంశం శరీరంలో ప్రవేశించి ఇంద్రియాల రూపంలో అంతఃకరణ రూపంలో ప్రవేశించి జ్ఞానం కలిగింది. అంటే ఇప్పుడు నేను మనిషిని అది ప్రవేశించడం వల్ల ఇప్పుడు అంతఃకరణం సత్వగుణంతో నిర్మాణం అవ్వడం వల్ల దాంట్లో పరమాత్మ యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. నీటిలోని ఆకాశం ప్రతిబింబించినట్టుగా, సూర్యుడు ప్రతిబింబించినట్టుగా సత్వగుణ జనితమైనటువంటి అంతఃకరణంలో బ్రహ్మము యొక్క ప్రకాశం ప్రతిబింబించింది. ఆ ప్రతిబింబించినటువంటి ప్రకాశానికి చిదాభాష, ఎరుక లేక తెలివి అంటారు. ఈ తెలివితో కూడినటువంటి మనస్సు ఆ తెలివి ద్వారా ఏం గ్రహించింది, నేను శరీరము, నేను మనిషిని అని తెలుసుకుంది, నేను పశువుని అని తెలుసుకుంది. అంటే ఈ తెలివి ఎందులో ఉంది, మనసులో ఉంది. తెలివి ఉండడం వల్ల మనసు ఏం తెలుసుకుంది, ఇది ప్రపంచము, ఇది మనిషి, ఇది పశువు అని తెలుసుకుంటుంది కదండి. ఇప్పుడు తనకి తానుగా నేను మనిషిని తెలుసుకుందండి. తనకి విరుద్ధంగా తనకి వెలుగులో ఉన్నటువంటి వస్తువును తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటుంది అంటే ఇంద్రియాల ద్వారా బయటకు రావాలి. అంటే మనసులో తెలివి ఉంది కనుక తెలివితో కూడినటువంటి మనసు ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి వచ్చి ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా వస్తువు అని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటున్నాడు ఈయన, ఆత్మను తెలుసుకోవాలంటాడు. లోపల ఉన్నటువంటి వస్తువును తెలుసుకోవాలంటాడు. బయట ఉన్నటువంటి వెలుపల ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోవడానికైతే ఇంద్రియాలు ఉపయోగించాం, కానీ లోపల ఉన్నటువంటి దాన్ని ఉపయోగించాలంటే దానికి ఇక్కడ ఏమని చెప్పేటువంటి యదా సంహారతే సాయం పూర్ణంగా నీవ సర్వసహ ఇంద్రియాణింద్రియాదేవ్య సస్య ప్రజ్ఞా ప్రతిష్ఠ. ప్రజ్ఞ అంటే ఎరుగం లేక తెలివి లేకపోతే జ్ఞానం అని కదండి. ఇప్పుడు మన తెలివి ఎందులో ఉందన్నా, మనసులో ఉంది. ఇప్పుడు మనసు దేని మీద కూర్చుని బయటకు వచ్చింది, ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చింది. ఇంద్రియాల ద్వారా వచ్చి బయట విషయాలు తెలుసుకుంటుందండి. అలా ఎంతవరకు ఇంద్రియాల ద్వారా బయట విషయాలను తెలుసుకుంటూ ఉందో అంతవరకు లోపల ఉన్నటువంటి స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి ఏర్పడదు. అతను ఎంత తెలివైనడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఎందుకంటే తెలివి ఇటేపుకి వచ్చి ఏ విషయాన్ని తెలుసుకుందో ఆ విషయమే తెలుస్తుంది తప్ప ఇక వెనకాల ఉన్నటువంటి విషయం తెలియబడదు. అందుకు నేనేమంటున్నాడు, తావేలను చూడండి, తన అవయవాల అంగాలని అవసరం వచ్చినప్పుడు ఉపయోగించి అవసరం లేనప్పుడు లోపలికి ముడి చేసుకుని ఎలాగైతే ఉంటుందో అట్టి మాదిరిగా ఇంద్రియార్థేభ్య నేనేమంటాడు, ఇంద్రియాల ద్వారా గ్రహించే ఇంద్రియార్థాలు. ఇంద్రియార్థాలు అంటే ఏంటండి, ఇంద్రియానికి సంబంధించిన ఏ ఇంద్రియానికి ఏది విషయమో ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇంద్రియం తిరిగి ఉందంటే. రూపాన్ని చూడాలనుకోండి కన్నును ఉపయోగిస్తాం, రూపం అవసరం లేదనుకోండి కన్నుతో పని లేదు. మరి వినాలనుకోండి శ్రోత్రేంద్రియ అవసరం, వినవలసిన పని లేదనుకోండి శ్రోత్రేంద్రియం అవసరం లేదు. ఆ రకంగా ఏది ఎప్పుడు అవసరం వచ్చిందో అప్పుడు ఆయా ఇంద్రియాన్ని ఆ అవసరానికి ఉపయోగించుకుని మళ్ళీ ఆ ఇంద్రియాన్ని లోపల లాగేసుకోవాలంట. తాబేలు తన అంగాన్ని లాగేసుకున్నట్టుగా ఇంద్రియార్థేభ్య అవసరం లేనప్పుడు మనకు అక్కర్లేదండి. అక్కర్లేనప్పుడు ఏం చేయాలి, ఆ ఇంద్రియాలని మనం కప్పుకోవాలి. అంటే గుర్రం దిగిపోయినట్టు అనమాట. ఇంద్రియార్థేభ్య దిగిపోయి ఏం చేయాలండి, ఇంద్రియాల ద్వారా వెలుపలికి వెళ్తే విషయం తెలుస్తుంది, లోపలికి తెలుపుతలేదు కదా. అలా ఇంద్రియాదులని బయటికి వెళ్ళకుండగా ఇంద్రియాలను వదిలేసి లోపలికి చూస్తేనే కానీ ఆ లోపల ఉన్నటువంటి వస్తువు తెలియదు. అందుకని ఇంద్రియార్థేభ్య సస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే నిజమైనటువంటి ప్రజ్ఞ ఏంటండి, ఎప్పుడు తెలుస్తుంది వాస్తవం, ఎప్పుడు తెలుస్తుంది సత్యం అంటే ఇంద్రియాలను వదిలేసినప్పుడు. ఎంతవరకు మనం ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ ఉంటామో అంతవరకు ఏం చేద్దండి, ఇంద్రియాల ద్వారా దేవుడు తెలియపడు. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోవడానికి నువ్వు ఎంతకాలం ఊరుకుంటావో అంతకాలం నీ ప్రజ్ఞ ప్రతిష్ట పొందలేదు. అంటే ప్రజ్ఞ అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పండి, జ్ఞానం. అంటే నీ జ్ఞానం యథార్థమైనటువంటి జ్ఞానం విషయంలోకి రాలేదు. అంటే నీ జ్ఞానం
నిజమైనటువంటి ప్రతిష్ట పొందాలి ఏంటండి? జ్ఞానం. ఏం వదలాలి? ఇంద్రియాలను వదలాలి. ఇంద్రియాలను వదలడం వల్ల విషయాలు వదిలేసాం, ఇంద్రియాలను వదిలేసాం. అప్పుడు ఇంద్రియాలను ఎప్పుడైతే వదిలేసామో లోపల ఉన్నటువంటి వస్తుంది. మనం నిత్యము తెలుగు వచ్చిందండి. మన తెలుగు అంతా ఇంద్రియాల మీద కూర్చొని ఉంది, ఇంద్రియాలు పట్టుకునే ఉంది, ఇంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. ఈ ప్రతిష్ట పొందినటువంటి ప్రతిష్ట. ఇది గొప్ప ప్రజ్ఞ కాదు, ఇది గొప్ప తెలుగు కాదు. అంత విషయాలు నిజమైనటువంటి తెలివి లోపల ఉన్నటువంటి వస్తువులు ఎవడు కొనుక్కున్నాడో వాడు తెలివే తెలివి. అందుకని విషయాలు వినివర్తంటే నిరాహారస్య దిగిన. అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ ఇంద్రియాలు బలహీన పరిస్థితి, ఇంద్రియాలను లెక్కరించుకోవడం చేతనవ్వక దాని కండిషన్లో పెట్టుకోవడం రాక ఆ ఇంద్రియాలను అదుపు చేయడానికి ఏం చేస్తుంటారు? ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు అంటే విషయాలు వినివర్తంతే నిరాహారస్య రసవర్త్యం రసోపేక్ష పరం దృష్టి అనివర్తం. దానివల్ల ఇంద్రియాలకి బలం కోల్పోతే ప్రజ్ఞ కూడా కోల్పోతుంది. అంటే ఇటేపు విషయాన్ని ఎలాగైతే తెలుసుకోలేకుండా అయిపోయాడో అలాగే అటేపు విషయాన్ని కూడా తెలుసుకోకుండా అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలలో తెలివి ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, మనసులో తెలివి ఉండాలండి. ఆ తెలివి ద్వారానే లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాం. అంటే అది బలంగానే ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం అండి, చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం మనం చరిత్రలోది. ఇంకొకసారి చాలాసార్లు కూడా మనం కూడా చెప్పుకున్నాం. ఏంటంటే అది కృష్ణుడు ఏంటంటే నిత్య అస్కలిత బ్రహ్మచారి అని కదండి. శ్రీకృష్ణ పరమాత్మ అస్కలిత బ్రహ్మచారి, దుర్వాసనాలు వచ్చి నిత్యోపసారి, నిత్య ఉపవాసం. అంటే అతను ఆహారం తినడట, అంటే నిత్య ఉపవాసకుడు. ఎవరు? దుర్వాసనాలు. శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి, అంటే అతను ఎప్పుడు బ్రహ్మశరీరంలోనే ఉన్నాడని. అది ఇక్కడ మనకి చూడండి, ఏదైనా మనకు పెద్ద ఒకటి పెట్టారంటే వాచ్యార్థానికి సరిపడదు అది. ఎందుకని? వాచ్యార్థానికి సరిపడినటువంటి విషయాన్ని అక్కడ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వాచ్యార్థానికి సరిపోయింది అనుకోండి దాన్ని తీసుకోవచ్చు, సరిపోలేదనుకోండి దీని వెనకాలేదో నిగూఢ సత్యం ఉంది. దాని అంతరార్థాన్ని కూపిలాగాలి, అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను తీసుకుందాం. ఈయనకి యనమండుగురు పట్టపురాణులు అవునండి. 16,000 కాకుండా 16,000 మంది నరకాసురుడు తీసుకెళ్ళిపోయి 16,000 మందిని తీసుకెళ్ళి చేపట్టాడు కదండి. వాళ్ళందరూ కంటిలు పెళ్లి చేసుకోలేదు, అతను బంధించాడండి. ఆ బంధించినటువంటి వాడు నరకాసురుడిని చంపినప్పుడు నరకాసురుడిని చంపేయడానికి మేమందరం నీ సొత్తు అయ్యాము, నువ్వే మమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్నారు. వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నటువంటి వరుసలాగా 16,000 మంది అండి. యనమండుగురు పట్టపురాణులు అండి. ఈయన కాకుండా గోకులంలో గోపకాంతలతో రాసక్రీడ, అది చాలా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఘటన. ఇలాంటి గర్మడిని పట్టుకుని ఏమన్నారండి? అస్కలిత బ్రహ్మచారి అన్నారు. అంటే దీంట్లో ఏదో నిగూఢార్థం ఉంది. అంటే బ్రహ్మచారి అంటే అర్థం ఏంటంటే అస్కలిత బ్రహ్మచారి అంటే ఒక్కసారి కూడా వ్యవహారిక వస్తువు మీదకి తన ఇంద్రియాలు పోనవలేదట. అది ఎక్కడ ఉన్నదంటే అతని దృష్టి అంతా బ్రహ్మము మీదే ఉంది. బ్రహ్మ శరీరం, బ్రహ్మ శరీరం అంటే బ్రహ్మమునందు చరించినట్టు అతని నిఘా అంతా, దృష్టి అంతా, ప్రజ్ఞ అంతా దేని మీద ఉందండి? బ్రహ్మ మీదే ఉంది, ఆత్మ మీదే ఉంది. దేని మీద లేదు? అనాత్మ మీద లేదు. అనాత్మను ఎలా వాడుకుంటున్నాడండి? యథాలాపంగా వాడుతున్నాడు. దాని మీద అతనికి ఏం లేదు, పట్టు లేదు, అది బంధించదు. ఎందుకని? మనం దాని మీద బాగా పట్టేసుకున్నాం. పట్టుకోవడం వల్ల అది మన బంధం. కానీ ఆయన అలా పట్టుకోలేదు, ప్రకృతిని పట్టుకోలేదండి. ప్రకృతిని వదిలేసి నేర్చుకున్నాడు అందులో అంతే తటస్థంగా. అందుకని బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి. ఇది లక్ష్యార్థం. వాచ్యార్థం ఏంటంటే వాచ్యార్థానికి ఆ కట్టగా ఆ ఉపమానానికి చుట్టవలేదు. అట్టి మాదిరిగా ఉపవాసం. ఉపవాసం అనే పదాన్ని కూడా చాలా చాలా ఉప అంటే సన్నిహితంగా, వాసం అంటే ఉండుట. ఎప్పుడు కూడా దేవుడు సన్నిహితులోనే ఉంటాడు. ఎవరండి? అందుకని దుర్వాసుడుకున్న శక్తి ఎవరికి లేదండి. ఎప్పుడు దేవుడు సన్నిహితులోనే ఉంటాడు. అంతేకాని చెప్పి చేస్తానే ఉపవాసే. ఉపవాసం అంటే అండి
మన పురాణాల్లో చెప్పినటువంటి ఉపవాసం ఏమిటంటే దాని అర్థం దేవుడి సాంగత్యంలో గడప. ఈవేళ నేను పోయి శనివారం చేసాను, ఏకాదశి చేసాను, ఈవేళ నిరాహారం, నేను ఆహారం తీసుకోను అన్నాడు అనుకోండి. అలా ఉపవాసం ఉన్నప్పుడు అతను దృష్టి ఎలా ఎటేపు వెళ్ళిందండి? దేవుడి వైపుకి తిరిగింది. కనుక దేవుడి వైపుకి తిరిగినటువంటి విషయమే ఉపవాసం. కానీ అతను తినకపోవడాన్ని ఉపవాసం అనలేదు. అది ఉపవాసానికి లక్ష్యార్థం. ఈ రకంగా విషయాలు విలువంటే నిరాహారస్య దేహిన. తిండి తినకపోతే బలహీన పడతాడు, చర్చాన్ని తెలుసుకునే ప్రతి కోల్పోతాడు. అందుకని రసవర్గం రసోపేక్ష పరం దృష్టాన్ని వస్తుంది. అప్పుడు పరమార్థాన్ని కూడా కనిపెట్టలేనటువంటి బలహీన అవుతాడు. అందుకని ఏం చేయాలండి? ఇంద్రియాదులు విషయాల వైపుకి అలవాటు పడిపోయింది కదండి. నింపాదిగా అభ్యర్థాన్ని సర్వాణి సౌమ్య యుక్త అశీత మత్పరణ. ఎలా మళ్ళించాలండి? ఒకేసారి ఇంద్రియాలు అన్నాటిని ఇలా తీసుకొచ్చి గుప్పుట్లో పెట్టుకుని లోపలికి మడిచేయాలంటే సాధ్యం కాదండి. ఏం చేయాలి? దాన్ని నింపాదిగా దాని సర్వాణి సౌమ్య యుక్త అశీత మత్పర. యుక్త అంటే యుక్తితో, సాధనతో, యోగంతో ఈ ఇంద్రియాలను అన్నిటిని కూడా ఒకేసారి కాకుండా నిత్యం అభ్యాసం చేయాలి. ఇలా అభ్యాసం చేసి మత్పరహ అంటే లోపల ఉన్నటువంటి పరమార్థం వైపుకి ఇంద్రియాలు తిరిగేటట్టుగా మళ్ళించాలి. ఇప్పుడు అసలు ఇంద్రియాలు అంటున్నాం కదండి. ఇంద్రియం అంటే ఏంటండి? ఆత్మకు జ్ఞాపకం. కానీ ఇంద్రియం ఇటేపుకి తిరిగిన ఇంద్రియాలు ఇటేపు తిప్పాలంటే మన అభిరుచులన్నీ, మన ఆలోచన అంతా, మన ప్రజ్ఞ అంతా, మన ఇంద్రియాలన్నీ పరమాత్మ వైపుకి తిరిగింది అనుకోండి, దాన్ని దివ్య జీవనం అంటారు. అతను ప్రకృతి బంధించదు, బాధ పెట్టదు. పైగా ప్రకృతితో అనేకమైనటువంటి ఘనకార్యాలు చేయగలుగుతాడు అతను. అదే ప్రకృతి వైపుకి తిరిగిపోయి ప్రకృతిని పట్టుకున్నాడు అనుకోండి, కర్మఫలాన్ని అనుభవింపజేసి ఉప్పు తిప్పబడు. అంటే వశేహి యశేంద్రియాన్ని ఈ రకంగా అభ్యాసం చేయగా ఏమవుతుంది? వశేహి యశేంద్రియాన్ని, ఇంద్రియాలు వశమవుతాయి. అలా ఇంద్రియాలు ఎవరికి ఇంద్రియాలు వశమైనయో అటువంటి వాని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, దశ ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఈ రకంగా అలా ప్రయత్నం చేయకుండా మనసుతోటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలని ధ్యాయతో విషయాన్ని పుంసః సంగస్తేజోపజాయతే సంగాతం జాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ రకంగా విగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎలా ప్రకారంగా ఇంద్రియాలను వదిలేసి ఆ మనసును కూడా అలాగ విషయాల మీద ఆలోచన చేస్తూ ఉంటేనట ఏమవుతుంది? దానివల్ల బుద్ధిలో ప్రజ్ఞ కోల్పోతాడు, తెలివి కోల్పోతాడు. అసలు ఏం మాట్లాడతాడో చిన్నదానికి కోసం పడిపోతాడు, నిగ్రహ శక్తి ఉండదు. దానివల్ల ఏమవుతుంది? పతనం చెందుతాడనమాట. ఈ రకంగా పతనం చెందకుండా ఉండాలంటే మన ప్రజ్ఞని ఎటువైపు తిప్పాలండి? మన చేతులు బ్యాటరీ లైట్ ఉందండి. ఆ బ్యాటరీ లైట్ ఎటువైపుకి తిప్పితే అటువైపు వస్తే కనపడుతుంది మనకి. అట్టి మాదిరిగా ఇప్పుడు మనం దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం? దేవుడిని తెలుసుకోవాలి. ఎక్కడున్నాడని దేవుడు? ఎక్కడున్నాడని? ఇష్టమంతా దేవుణ్ణి కప్పిందండి. ఈ దేవుణ్ణి కప్పినటువంటి ఈ పొరలు మూడు రకాల పొరలు. ఒకటి తమోగుణ శక్తి. ఆ తమోగుణ ఆవరణం అంటారు. తమోగుణ ఆవరణం కప్పింది అనుకోండి, మన ఆత్మ దగ్గరికి వద్దాం. ఆత్మ దేవుడు చెప్పు మనం ఈ అంశం జీవలో ఎందుకు తెలియలేదు అతను ప్రజ్ఞ అంటే ఇప్పుడైతే మన ముఖం మీద చూడండి, నల్లటి గొప్పడేసారనుకోండి, ఎవరన్నా మన ఎదురుకుండా ఏమీ కనిపించదు, చీకటి కోణంతో కనిపిస్తుంది. అట్టి మాదిరిగా ప్రకాశవంతమైన చూడండి, ఎలిగే దీపం మీద కుండ తగ్గులుతేనా దాని ప్రకాశం వెలుపలికి రాదు. అట్టి మాదిరిగా మన శరీరం కుండలాంటిదండి. ప్రకాశాన్ని వెలుపలికి రానివ్వకుండా మూసేసింది. ఏది? శరీరం. ఇది తామస గుణంతో కూడినటువంటి వలయం. దాని తర్వాత రెండోది రజస్. అదేం చేసిందండి? తన వైపుకి తిప్పుకుంది. మూడవది సాత్వికమైనటువంటి, అది పక్కదారి పట్టించేసింది.
అంటే లోపల ఉన్నటువంటి వెలుగుని లోపల ఉన్న దాని కింద కాకుండా వెలుగులో ఉన్నటువంటి వస్తువు కింద చూపెడతాం. అందుకని మనం ఏం చేయాలి? లోపల ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మనసును లోపలికి తిప్పాలి. దాన్ని అంతర్ముఖము అంటారు. బహిర్ముఖము, అంతర్ముఖము. ఈ రకంగా చూడండి, ఇప్పుడు మనం కృష్ణాష్టమి జరిగింది. ఎక్కువ చెప్పుకోవద్దు, క్లుప్తంగా 2 మాటలే చెప్పుకుంది. ఎన్నో రోజుని అష్టమి అన్నారు. అంటే అర్థం ఏంటండి? అలాగే శాస్త్రం భగవద్గీతలో చెప్పాడండి, భూమి లాపో అనలో వాయుకు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ద్వితీయం మే విన్నా ప్రకృతి రష్టత. ఆయన ఓపెన్ అవ్వాలంటే, ఆయన జననం అవ్వాలంటే, ఆయన ప్రపంచానికి గోచరం అవ్వాలంటే, కనిపించాలంటే అండి 8 పొరలు ఉన్నాయండి. మొదటిది భూమి, రెండోది జలం, మూడోది అగ్ని, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం. వీటిని పంచిపోతారంటారు. ఆ పైన భూమి రాపో అనలో వాయువు, కమ్ అంటే ఆకాశం, మనో బుద్ధి రేవశ మనసు ఎన్నండి 6, బుద్ధి 7, చిత్త చివరిదే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను బలహీనుని అహంకారం ఉంది కదండి. ఇది 8వ. 8వ దాన్ని కూడా దాటితే తప్ప ఆత్మసాక్షాత్కారం కాదు. ఈ 8ంటిని ఏమన్నారండి? రుచులు అన్నారు. అంటే ముసుకులు. 8 ముసుకులు తొలగించుకోవాలండి మనం. 8 ముసుకులు తొలగించుకోకపోతే ఏమవుతాం? లోపల ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం కాదు. ఆత్మ సాక్షాత్కారాన్ని శ్రీకృష్ణ జ్ఞానము అన్నారు. ఎవరికి ఆత్మ సాక్షాత్కారమైందో అతనికి మొత్తం భగవద్గీత జ్ఞానం అంతా అతనికి అవగాహన పడుతుంది. ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. విశ్వంలో కూడా ఉంది. విశ్వంలోకి వెళ్ళి ప్రపంచాన్ని ఒక్కొక్క పొరని పక్కన పెట్టడం సాధ్యం కాదు కదా. అంటే విశ్వం నుంచి తయారైంది శరీరం కూడా. అందుకని విశ్వం సమిష్టి, ఇది వ్యష్టి. వ్యష్టిని తీసినా ఒకటే, సమిష్టిని తీసినా ఒకటే. మీరు వ్యష్టితో ఉండి సమిష్టిలోకి వెళ్ళి తీయడం సాధ్యం కాదు, అసంభవం, అసాధ్యం. అందుకని ఎక్కడికి వెళ్ళి ఎలా తీయాలండి? వ్యష్టిలో నుంచే మొదలు పెట్టాలి. ఈ రకంగా లోపలికి ఒక్కొక్క దాన్ని లోపలికి వదులుకుంటూ దాటుకుంటూ వెళ్తే అప్పుడు ఆ లోపల 8వ స్థానంలో 8వ మెట్టు దాటితే ఓపెన్ అయింది. దాన్ని అక్కడి నుంచి చూడండి ఏం చేశారు చూడండి. అలా ఓపెన్ అయింది కదండి, తెలిసింది కదా, మీకు సాక్షాత్కారం అయింది కదా. నాకు ఎలా కలిగేసింది, ఎలా కలిగేసిందని ఆ అనుభవం లేనటువంటి వ్యక్తులకి ఎవరికి చెప్పకూడదు. దాన్ని ఓపెన్. ఎందుకంటే చూడండి, మనం ఒక మొక్క పాతేమనుకోండి, ఆ మొక్కను ఏం చేస్తాం? మేకలు అది తినేయకుండా, పశువులు అది కొరికేయకుండా కంచి రక్షణ కల్పిస్తాం. మన ఆత్మ సాక్షాత్కారం జ్ఞానం కూడా అంతే. అది అభివృద్ధి చెందేదాకా రక్షణలో పెట్టాలి. ఆ రక్షణలో అంటే కృష్ణుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడో పెట్టారంటే అర్థమేంటండి? రక్షణలో పెట్టడం అంటే అక్కడ ఎవరి దగ్గర పెట్టారండి? చూడండి, యశస్సును దా ఇచ్చేది కంటే యశస్సు. యశస్సు అంటే ఏంటండి? కీర్తి ప్రతిష్ట. నేను ఇంతటి గొప్పవాడిని అనేటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగించడానికి కారకుడైనటువంటి గురువు సాంగత్యంలో తన సాధనని అభివృద్ధి పరుచుకుని తన అనుభవాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇతరులు కలిగించకూడదు. ఆ రకంగా ఆత్మ సాక్షాత్కారం పొందడమే ధ్యేయం. ఈ రకంగా ఆత్మ సాక్షాత్కారం పొందేటటువంటి రాగద్వేష వీక్తతో విషయాన్ని ఇంద్రియించారు. ఆత్మవశ్యుడు విధేయాత్మ ప్రసాదం అది కట్టారు. ఏంటండి? ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం ఇది తెలిసి వచ్చిందో, ఓహో ఇదా నేను ఇంతవరకు ఇది అనుకున్నాను, ఇది కాదన్నమాట, ఇదన్నమాట నేను అనేటువంటి అనుభవం మనకు వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఇంద్రియాలు కనుక ఆత్మకి వశం అయిపోతుంది. అనుభవం కలిగినటువంటి వాడు, కలగలేనటువంటి వాడికి అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకానే? ఆత్మ తెలిసిదాకా అభ్యాసం. ఎప్పుడైతే ఆత్మ తెలిసి వచ్చిందో, ఆత్మ తెలిసి వచ్చినటువంటి వాడికి ఆత్మ వశం ఇదే ఆత్మ. అప్పుడు దాకా ఇంద్రియాలు ప్రకటన చేస్తే ఆ ఇంద్రియాలు ఆత్మ వశమైనటువంటి వ్యక్తికి ఇంద్రియాలు వశం అవుతాయి. అప్పుడు ఇతను చెప్పినట్టుగా అంటుంటాయి. ఎందుకని ఇంద్రియాల్లో ఏముంటుందండి? రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషే వీక్తస్సు విషయాన్ని ఇంద్రియించారు.
ఇంద్రియాలు చెల్లించడానికి కారణం బంధు రాగద్వేషాలు. ఇంద్రియాదులలో రాగద్వేషాదులు ఉన్నాయండి. రాగద్వేషాదులు అంటే ఏంటి? రాగం అంటే ప్రేమ, ద్వేషం అంటేనా అది చెప్పట్లేదు, అర్థమవుతుంది. రాగం అంటే ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంది. ఏ వ్యక్తి మీద మనకు ప్రేమ ఉందో ఆ వ్యక్తి విషయంలో ఎలా మర్చుకుంటాం. అలాగే ఒక వ్యక్తి మీద మనకు ద్వేషం ఉందండి, ద్వేషం అన్నటువంటి వ్యక్తి మీద ఎలా మర్చుకుంటాం అంటే రాగం అంటే ఒకలాగా, రాగం అంటే ప్రేమ, రాగం అంటే ప్రేమ. రాగం అన్నటువంటి వ్యక్తి విషయంలో ఒకలాగా, ద్వేషం అన్నటువంటి వ్యక్తి విషయంలో ఇంకొకలాగా మర్చుకుంటున్నాం. రాగద్వేష వీప్తే, రాగద్వేషాలు ఏ ఇంద్రియాలు లేవో అంటే ఇంద్రియాలలో ఏం తీసేయాలి? రాగద్వేషాలను తీసేయాలి. రాగద్వేషాలను తీయకుండా ఇంద్రియాలను యథాప్రకారంగా వదిలేసామనుకోండి, ఏ ఇంద్రియాలు కూడా స్వాధీనంలోకి రావు. ఇంద్రియాలలోకి స్వాధీనంలోకి రావాలంటే ఏం చెయ్యాలండి? రాగద్వేషాదుల్ని అదుపులో పెట్టాలి. రాగద్వేషాదులు ఎవరు అదుపులో పెట్టారో వాని యొక్క ఇంద్రియాలే స్వాధీనంలోకి వస్తాయి. ఎవరు ఇంద్రియాల స్వాధీనంలోకి వచ్చినాయో వారి ఇంద్రియాల స్వాధీనంలోకి వచ్చినటువంటి వ్యక్తే ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. రాగద్వేషే వియుక్త విషయాన్ని ఇంద్రియ ఇచ్చారండి. విషయాల మీద ఇంద్రియాలు పరుగులు పెట్టమే. ఎందుకని పరుగులెట్టమండి? ఏది తీసేసాడు అందులోంచి? ఇంద్రియాలలోని రాగద్వేషాలు తీసాడు. అంటే కర్మ చేయడానికి మూల కారణం రాగద్వేషాలు. రాగద్వేషాలు ఎప్పుడైతే దాంట్లోంచి ఏదేసాడో ఇంద్రియాలు పరుగులు పెట్టడం. ఇంద్రియాలు ఎప్పుడైతే పరుగులు పెడతాం లేదో అప్పుడు ఆత్మకి స్వాధీనం అయిపోతాయి. ఆత్మవైశ్య విధేయాసనం. ఇంద్రియాలు స్వాధీనమైనటువంటి సాధకుడికి ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే మనం చూడండి, ఎక్కడైనా సరే చిట్ట శివలో ప్రసాదం పెడుతుంటారు. అట్టి మాదిరిగా ఇంద్రియాలు ఎవరికి వశమైనయో అటువంటి వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది కదండి. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ప్రసాదం పొందినట్టు. ఇంకా ప్రసాదం తీసుకోలేదు అన్నారు అనుకోండి, ప్రసాదం తీసుకోవాలంటే ఇంకా ప్రసాదం ఇంకా పెట్టలేదు అన్నారు అనుకోండి, ఎప్పుడు పెట్టరు? ప్రసాదం పెట్టాలంటే పని పూర్తి అయిపోవాలండి. ఎప్పుడు పూర్తయినట్టండి? యజ్ఞం ప్రసాదం పెట్టేదగ్గర. ప్రసాదం పెట్టడం ఆత్మసాక్షాత్కారం. ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదాన్ని పొందడం అంటే ఆత్మసాక్షాత్కారం తాలూకు అనుభూతిని, ఆ ఆనందాన్ని పొందడం. ఇంకా ప్రసాదే సర్వ దుఃఖం. ఆ ప్రసాదాన్నే తీసుకున్నాడు అనుకోండి, సమస్త దుఃఖాలు పట్టబద్దలు అయిపోతాయి. ఏ ప్రసాదం? ఇది ఉపమానం ఇక్కడ పెట్టి ప్రసాదం కదండి, ఆ ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదే సర్వ దుఃఖానం హాని రక్షోపజాయితే. ఇంకా అతనికి ఏ హాని జరగలేదు. చూడండి, ఎలాగోలాగా ఏదో రకంగా కొంత ప్రసాదం తెచ్చుకుని తిన్న భుజించామనుకోండి, హాని రక్షోపజాయితే. ప్రసన్న చేతసు బుద్ధి పర్యవతిస్తుంది. ఇంక బుద్ధి కాలంలో కూర్చున్న మనసు ఎలా పోతుంది? అన్నిటి ఎందుకని నిశ్చలం అయిపోతుంది, ఏకాగ్రత అయిపోతుంది. ఈ రకమైనటువంటి బుద్ధి కలగలేదు కదా. నాస్తి బుద్ధి రయుక్తస్య నశాయుక్తస్య బాబు. ఎవరికి బుద్ధి కలగలేదో వాడికి దేవుడు ఎలా ఉన్నాడన్న బుద్ధి కలగలేదు. దేవుడు ఎలాగన్నా ఉన్నాడన్న బుద్ధి ఎవరికి కలగలేదో నశాబాబు ఎంత శాంతి, వాడికి శాంతి లేదు. ఎవరికి శాంతి లేదో వాడి సుఖం. మీనింగ్ చూడండి మరొకసారి. నాస్తి బుద్ధి రయుక్తస్య నశాయుక్తస్య భావన. భావన అంటే ఏంటి? ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పేరు చెప్పినాడు మనం చక్కమని చెప్పేసి ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు అన్న భావన పడుతుంది కదండి. ఆ భావన దేవుడు అన్నాడు అనుకోండి, దేవుడు అన్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడన్న భావన ఎవరికి పడతలేదు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి పడతలేదు? ఎవరు చూడలేదు, అది పడతలేదు. ఎవరు చూసాడండి దేవుణ్ణి? ఇక్కడ మనం రోజు చెప్పుకునేది అదే పాఠం. దేవుణ్ణి తెలియాలంటే దేవుడి గురించి కొన్ని లక్షణాలు తెలియాలి. ఎలాగండి? దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? సత్యం ఎప్పుడూ ఉంటాడు, జ్ఞానం అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటాడు, ఆనందం సుఖస్వరూపం, అనంతం అపారం కదండి, అనేక లక్షణాలు చెప్పుకుంటాం. అటువంటి లక్షణాలతో కూడుకుంటుంటే ఇంత పరిధి ఇంత పరిమితి అనేది దేవుడికి లేదు, కొలత లేదండి. అంటే కొలతతో కూడి దేవుడిని కొలవడానికి పెట్టింది దేవుడు తెలుసుకోవడం కోసమే పెట్టారు తప్ప అదే దేవుడు అనడానికి కాదండి.
అందుకని చెప్పేసి దేవుడు ఇలా ఉంటాడు, ఇది దేవుడు, ఆత్మ అంటే ఇది అనేటువంటి బుద్ధి ఎవరికి పర్లేదు. నాస్తి బుద్ధి రైతస్య. ఎవడు శుద్ధుడు కాదో, ఎవడు శానకుడు కాదో వాడికి ఆ బుద్ధి కలగదు. ఎవడికి ఆ బుద్ధి కలగలేదో వాడికి ఆ భావం పడలేదు. ఎవడికి ఆ భావం పడలేదో వాడికి శాంతి కలగలేదు. ఎవడికి ఆ శాంతి కలగలేదో వాడికి దుఃఖం కలగలేదు. ఇప్పుడు మనకి ఏం పోవాలి? దుఃఖం మర్చిపోయినప్పుడు బాధలు ఉండకూడదు, దుఃఖాలు ఉండకూడదు కదా. ఏముండాలండి? సుఖం ఎప్పుడూ పోకూడదు. శాశ్వతంగా పర్మనెంట్గా స్థిరంగా ఉండిపోవాలి, శాంతిగా సుఖంగా ఉండాలి. అందరి లక్ష్యం అదేనండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరి లక్ష్యము కూడా హాయిగా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఆ హాయి, ఆ సుఖం ఎట్టి గురించి వస్తుందో కూడా ఆలోచించడం లేదు. చూడండి, చంటి పిల్లలు ఏడ్చిలో ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ తల్లి అంటుంటుంది హాయి. హాయి అంటే ఏంటండి? సుఖం. హాయి అంటే ఇంటిపై ఏడుస్తారు, ఇక్కడ హాయి లేదు, ఇక్కడ సుఖం లేదు. ఇదంతా ఉత్తిది, ఇది నాటకం. ఈ ప్రపంచం అంతా కూడా కర్మ అనుభవించడానికి వచ్చి ఎడుతున్నాం అనవసరంగానే. ఇక్కడ నీకు హాయి ఎక్కడ లభిస్తుంది? హాయి. కానీ ఆవిడ అంటుందండి, ఏం చెప్తుంది? కుర్రోడికి తెలుస్తుంది, అది తెలుస్తుందో లేదో తెలియదు అని నిద్రపోతుంటాడు. అలాగా ఆ పాట పాడుతుంటే అట్టి మాత్రం ఇక్కడ ఏం లేదండి, ఇటేపు ఏం లేదు, హాయి లేదు. లేని చోటులో హాయిని ఎక్కడానికి ప్రయత్నం చేసేటనుకోండి ఎలా పడుతుంది అంటే నాటకం తక్కువ. ఎక్కడ హాయి ఉందో, ఎక్కడ సుఖం ఉందో, ఎక్కడ ఆనందం ఉందో అటువైపు చెప్పాలి.